మనం బలలో పాలు పొందక మునుపు పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకునవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. మరొక మాట, అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము, అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము 17వ వచనం నుండి 25 వచనాల వరకు, 26 వచనాల వరకు దాన్ని కంటిన్యూ చదువుకుందాం. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన రోకల్నిచ్చి ఈ యొక్క పొలము కొనెను. అతడు తల క్రిందులు పడి నడిమికి బ్రద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చాను. ఈ సంగతి యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ తెలియవచ్చును గనక వారి భాషలో ఆ పొలము అకెల్దామా అనబడి ఉన్నది. దానికి రక్తభూమి అనే అర్థం. ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోనుగాక, దానిలో ఎవడును కాపురం ఉండకపోనుగాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక అని కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్నది. కాబట్టి యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుత్థానమును గురించి సాక్షి ఉండుట అవశ్యమని చెప్పాను. అప్పుడు వారు ఈస్తు అనబడిన పేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తియాను ఇద్దరిని నిలవబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి. అందరి హృదయంలోని ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపోస్తులత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలో నువ్వు ఏర్పరచుకున్న వారిని కనుపరచమనిరి. అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరిట చీటి వచ్చెను గనుక అతడు 11 మంది అపోస్తుల్లో ఒకడు, అపోస్తులతో కూడా లెక్కింపబడెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగుల మా తండ్రి, పరిశుద్ధమైన మీ నామమును బట్టి స్తోత్రాలు. ఘనమైన దేవ, మహాగరుడ, మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. చదువుకున్న లేఖన భాగాన్ని మేము ధ్యానించుటకు కావలసిన కృప దయచేయండి. నిలబడుతున్న మీ దాసును అభిషేకించి ప్రజల క్షేమం కొరకే వాడుకునండి. మీ దయను బట్టి వందనాలు, మీ మంచితనం బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. ఘనమైన దేవ, సహాయం చేయండి. వాక్యం ద్వారా మాట్లాడు. ఈ మాటలు వింటున్నవారు కూడా ఈ మాటల ద్వారా పురికొల్పబడి ఆత్మీయంగా మరింత బలపరచబడడానికి కృప చూపించమని మీకు అప్పగించుకుంటాం. యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, మనం చదువుకున్న ఈ భాగంలో 12 మందిలో ఒకడుగు ఇస్కరియోతు యూదా, 12 మందిలో ఒకడుగు ఇస్కరియోతు యూదా
మరి అపోస్తుల 12 మంది మరి లెక్కలలో ఒకడుగా మరి యూదా ఇస్కరియోతు మనకు 12వ వ్యక్తిగా మనకు కనపడతా ఉన్నాడు. ఈ 12వ అపోస్తులుడు మరి 12 మంది శిష్యులతో కూడా ఈ 3.5 సంవత్సరం యేసు ప్రభుతో కూడా యూదా ఇస్కరియోతు మరి శిష్యులతో కూడా యేసు ప్రభుతో కూడా ఉన్నవాడే, యేసు ప్రభుతో కూడా తిరిగినవాడే. ఇలాగూ మరి యేసు ప్రభు చేసిన అద్భుతాలు చూసిన వాడే, యేసు ప్రభు చేసిన ఆశ్చర్య కార్యాలు చూసిన వాడే. కాబట్టి ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూస్తూ వచ్చిండు. యేసు ప్రభు చేసిన మరి మహత్కార్యాలన్నీ కూడా మరి కళ్ళారా చూస్తూ వచ్చిండు, చెవులారా వింటూ వచ్చిండు. 12 మంది శిష్యులలో 12వ వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభు మరి ఎన్నుకున్న ఒక శిష్యుడుగా ఇస్కరియోతు యూదా మనకు కనపడతా ఉన్నాడు. ఈ ఇస్కరియోతు యూదా మరి దేవుడు తనకిచ్చిన ఒక ఉద్యోగము అని కూడా దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. ఉద్యోగము అని రాయబడింది. ఈ 12 మందికి అపోస్తులత్వాన్ని దేవుడు ఉద్యోగముగా మరి శిష్యులకు ఇస్తూ వచ్చినట్లుగా చెప్పబడుతూ వచ్చింది. ఈ ఉద్యోగంలో మరి కంటిన్యూ అయిపోయిన 11 మంది శిష్యులు 11 మంది కంటిన్యూ అయినారు. 12వ మరి శిష్యుడు ఇస్కరియోతు యూదా యేసు ప్రభు శిలువ మరణానికి వెళ్ళిన తర్వాత మరి ఆ యొక్క దృశ్యం ఈ శిలువ మరణానికి యేసు ప్రభు శిలువ మరణం మరి మరణించేటప్పుడు ఇస్కరియోతు యూదా కూడా తను యేసుక్రీస్తు ప్రభువును శాస్త్రులకు పరిచయులకు పెద్దలకు 30 ఎండి నాణ్యాలకు తన అమ్ముకొనట ద్వారా మరి అంతేకాదు ఈ విధంగా మధ్యలో యేసు ప్రభు మరణించిన తర్వాత ఇస్కరియోతు యూదా 12వ వ్యక్తిగా గుర్తింపులో మరి లేని స్థితి కొరత మనకు కనపడుతుంది. ఇక్కడ యేసు ప్రభు ఆరోహణం అయిపోయిన తర్వాత శిష్యులు ఆ విషయమై మాట్లాడుకుంటూ వస్తారు. మరి 12వ వ్యక్తి ఇస్కరియోతు యూదా శిష్యులలో 12వ వాడు. మరి ఈ స్థానంలోకి ఎవరిని పెట్టుకోవాలి, ఈ స్థానం పూడ్చడానికి ఎవరిని ఎన్నుకోవాలి అనే విషయంలో ఈ విధంగా ఈ 11 మంది శిష్యులు కూడా కూర్చొని వారు ప్రార్థన చేస్తారు. తర్వాత చీట్లు వేస్తారు. 2 మనుషులను కూడా ముందుకు తెస్తారు. ఆ 2 మనుషులు వాళ్ళ పేర్లు కూడా చెప్పబడుతూ వచ్చినాయి. కాబట్టి మరి 2 మనుషులు ఈ 23వ వచనం రాయబడింది. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 23వ వచనంలో, అప్పుడు వారు ఈస్తు మారుపేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు మత్తయ్యను 2 నిలువబెట్టి, మరి యోసేపు అనబడిన వ్యక్తిని, బర్సబ్బా అనబడిన యోసేపు, 2వ వ్యక్తి ఏమో మత్తయ్య వీరిరువురిని నిలబెట్టి, ఎందుకంటే ఈ ఇరువురు ఈ విధంగా ఈ అపోస్తలత్వాన్ని ఈ కొరతను పూడ్చడానికి 12వ స్థానాన్ని కూర్చడానికి మరి ఎలాంటి అర్హత కలిగిన వ్యక్తి ఎలాంటి వ్యక్తి కావాలా అని వీళ్ళు చెప్తూ వచ్చిండ్రు. మనతో పాటి ఇవన్నీ చూసిన వ్యక్తి, తర్వాత బాప్తిస్మిచ్చి యోహాను మరి మొదలుకొని యేసుక్రీస్తు శిలువ మరణం వరకు ఎవరైతే మరి వీటన్నిటిని చూస్తూ వచ్చినారో, దీని అంతటినీ మరి ఆయన చేసిన అద్భుతాలు సూచక క్రియలు ఈ విధంగా అటన్నిటిలో ఉంటూ వచ్చినారో
ఎవరు ఉన్నారు వాళ్ళల్లో అని చెప్పేసి ఎతికినప్పుడు 2 వ్యక్తులు మాత్రమే కనపడతారు. 2 వ్యక్తులు, వారే బరసబ్బ అనబడిన యోసేపు, మత్తీయ అనబడిన వ్యక్తి, వారిరువురు వస్తారు. ఈ విధంగా ఇస్కరియోతు యూదా మన టేబుల్ వర్తమానంలో ఈ బలలో పాలు పొందక మునుపు ఇందులో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, దేవుడు ఇచ్చిన స్థానం లేకపోతే ఆ ఉద్యోగం వారు కోల్పోవడానికి గల కారణం ఏంటి, కోల్పోవడానికి గల కారణాలు ఏంటి అన్నది మనం ధ్యానించుకుంటున్నాము. ఇస్కరియోతు యూదా తన స్థానాన్ని ఎలా కోల్పోయాడు, ఇస్కరియోతు యూదా దేవుడిచ్చిన ఆ స్థానాన్ని ఎలా కోల్పోయాడు అన్నది మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు నేడు కూడా దేవుడు మనకిచ్చిన పరిచర్య, సంఘములో దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్న సార్వత్రిక సంఘంలో మనకిచ్చిన ఆ పరిచర్య ఎంతో శ్రేష్టమైనది, ఎంతో అమూల్యమైనది. కాబట్టి ఈ ఆధిక్యత మరి దీన్ని మనం కోల్పోయే ప్రమాదం ఉందా అంటే ఉంది, కోల్పోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇస్కరియోతు యూదా ద్వారా మనము ఈ విషయాలు మనం నేర్చుకుంటున్నాం. సార్వత్రిక సంఘంలో చేరిన మనం బాప్తిసం ద్వారా మారుమనసు పొంది బాప్తిసం మరి పొందుడు ద్వారా సార్వత్రిక సంఘంలో మనం చేరినాం. ఆ సంఘంలో మనకొక పరిచర్య అప్పగించబడుతుంది. మనకొక పరిచర్య, దేవుడు ఒక పరిచర్య మనకు అప్పగిస్తున్నాడు. అది ఏదైనా సరే సంఘంలో ఆ పరిచర్యను కోల్పోయే ప్రమాదం ఉందా? ఇది మన అంశం. ఇప్పుడు ఇది యూదా ఇస్కరియోతు ద్వారా వీటిని మనం పొందగలం. యూదా ఇస్కరియోతు యొక్క జీవితంలో జరిగిన సన్నివేశాలు ఏంటి, అందులో మనం నేర్చుకునే పాఠం ఉంది. యూదా ఇస్కరియోతు చేసిన తప్పు మనం చేయకూడదనే ఈ యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి ఈ విషయాలు మనకు రాయబడుతూ వచ్చినాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం, ఈ యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకు ఈ సంగతులు రాయబడుతూ వచ్చినాయి పౌలు గారు రాస్తాడు. కాబట్టి వారు చేసిన తప్పు మనం చేయకుండా ఉండుట కొరకే హెచ్చరికగా ఈ విషయాలు మనకు రాయబడుతూ వచ్చినాయి. దేవుని వాక్యంలో రాయబడినట్లుగా మరి ఇస్కరియోతు యూదా శిష్యులలో 12వ వ్యక్తిగా ఎందుకు లేకపోయాడు, లేకపోవడానికి గల కారణం ఏంటి? ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటూ, కాబట్టి అలాంటి పరిస్థితుల నుండి, అలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల నుండి మనం తప్పించుకొని మేలుకోవాలని ఈ విధంగా మనకు ఈ మాటలు దేవుడు మనకు అనుగ్రహించిన సమయంలో జాగ్రత్తగా మనం విందాం. ప్రసంగందం 7వ అధ్యాయం 8వ వచనం మొదట ఒక వచనం చూద్దాం. ప్రసంగి 7వ అధ్యాయము 8వ వచనం. ఏడో అధ్యాయము 8వ వచనం. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. కాబట్టి ఈ మాట మనం చదువుతున్నాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. గలతీయులకు రాసిన పత్రికలో కూడా 3వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. ఆత్మానుసరంగా మొదట ఆత్మానుసరంగా ఆరంభించి శరీరానుసరంగా మీరు ముగిస్తారా అంటాడు పౌలు గారు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసరంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసరంగా పరిపూర్ణులవుదురా. ప్రియమైన సహోదరి సహోదరుడా, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. మొదట ఆత్మానుసరంగా ఆరంభించి చివరి వరకు కూడా ఆ ఆత్మ సంబంధమైన ఆరంభంలో ఆరంభించిన ఆసక్తి, ఆ ప్రేమ, ఆ సమర్పణ, ఆ త్యాగము, ఆ పట్టుదల
ఈ విధంగా ఆ తృష్ణ, ఆ సమర్పణ, ఆ త్యాగము ఇదంతా ఉండాలని ఈ మాటల ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఇక స్టార్టింగ్లో ఉన్నాంలే అంటే నువ్వు స్టార్టింగ్లో ఎంత చేసి చివరిలో అందుకని వాక్యంలో ప్రసంగంలో చెప్పబడింది, బుద్ధిహీనత కొంచెమైనా త్రాసులో తేలిపోతుందని దేవుని వాక్యంలో చెప్తుంది. బుద్ధిహీనత కొంచెం ఉన్నా కూడా త్రాసులో తేలిపోతుందంట. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి చివరి వరకు, చివరి యాత్రని, చివరి శ్వాస ఇడిచే వరకు దేవుడు నీకు ఇచ్చిన పరిచర్య అంతవరకు, ఆ పరిచర్యలో నువ్వు కొనసాగుటకు, నువ్వు చేసిన ఆ పరిచర్య నువ్వు కాపాడుకోవాలంటే అంతవరకు నమ్మకంగా ఉండాలి. కాబట్టి బుద్ధిహీనత కొంచెం ఉన్నా కూడా తేలగొడుతుందని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇలాంటి పొరపాటు చేయకుండా కార్యారంభము కంటే కార్య అంతము మేలు అని చెప్పినట్లుగా మనం అంతం వరకు నమ్మకంగా ఉండాలని మన ప్రభువు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనములు కూడా మరణం వరకు నమ్మకంగా ఉండు, మరణం వరకు నమ్మకంగా ఉండు అని చెప్తా ఉన్నాడు. మన చివరి శ్వాస ఇడిచే వరకు కూడా దేవుడు మనకి ఏదైతే ఏ పరిచర్య అప్పగించినాడో దాంట్లో మనం నమ్మకంగా చేస్తూ వచ్చినప్పుడు ఈ విధంగా మనము దాన్ని కాపాడుకోగలము. లేకపోతే ఇంతవరకు చేస్తూ వచ్చిన ఆ పరిచర్య అంతా ఒకసారి పోగొట్టుకుంటావు. చివరిలో దేవుని కోసం నమ్మకంగా బ్రతకకుండా ఇస్కరియోతు యూదాలో జరిగిన పొరపాటు మనలో కొంచెమైనా కూడా ప్రవేశిస్తే పోయే ప్రమాదం అన్నదే ఈ పాఠం ఈరోజు మనం నేర్చుకునేది. జాగ్రత్తగా వాక్య భాగంలోకి వెళ్దాం. మన పాఠంలోకి మొదటిది, ఇస్కరియోతు మరి ఈ విధంగా పడిపోవడానికి కారణం ఏంటి? ఆ స్థానములో నుండి తొలగిపోవడానికి గల కారణం ఏంటి? ఇంతకు దేవుడిచ్చిన ఇస్కరియోతు యూదాకు దేవుడిచ్చిన స్థానం ఏంటి? పరలోకములో యేసుక్రీస్తు ప్రభువుతో కూడా మరి 12 సింహాసనముల మీద కూర్చొని అని రాయబడింది చూడండి మత్తయి సువార్త. ఎలాంటి పోస్ట్, ఎలాంటి స్థానాన్ని యేసు ప్రభు శిష్యులకు ఇచ్చినాడంటే చాలా గొప్పది. చూద్దాం మత్తయి సువార్త 19వ అధ్యాయము 27-28 వచనాలు చూద్దాం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిము గనక మాకేమి దొరుకునని ఆయన అడగగా, యేసు వారి తిట్లనెను, ప్రపంచ పునర్జన్మందు మనిషి కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలీయులు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. ఎంత మంచి పోస్ట్ ఇచ్చినాడంటే, ఎంత గొప్ప ఉద్యోగం ఇచ్చినాడంటే, ఇది ప్రపంచంలో మరెవరికి కూడా కనపడదు. ఈ 12 మందికి యేసు ప్రభు ఇచ్చిన పోస్టు మరి ప్రపంచంలో ఎవరికి కూడా, మానవులలో ఎవరికి కూడా ఇవ్వలే ఈ పోస్టు. 12 సింహాసనముల మీద కూర్చొని తీర్పు తీర్చి ఇశ్రాయేలు 12 గోత్రాలకు తీర్పు తీర్చే ఆ యొక్క పోస్టు అది కేవలం యేసు ప్రభుతో ఉన్న శిష్యులకు మాత్రమే యేసు ప్రభు ఇస్తున్నట్లుగా చెప్పబడుతూ వచ్చింది. పేతురుకు డౌట్ వచ్చింది, ప్రభువా మేము సమస్తం విడిచిపెట్టి పిల్లలను, తల్లిదండ్రులను, మరి భార్యలను, మా వృత్తిని సమస్తం విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదా, మీతో వస్తున్నాం కదా, మీతో తిరుగుతున్నాం కదా, మాకున్న ప్రయోజనం ఏంటి? మంచి ప్రశ్న. పేతురు వేసిన ప్రశ్న మంచిది. నిజమే, మనకు కూడా వచ్చే ప్రశ్నలు వస్తూ ఉంటాయి. మరి ఇన్ని సంవత్సరాలుగా మనం ప్రభుని వెంబడిస్తున్నాం కదా, మనకున్న ప్రయోజనం ఏంటంటే బైబిల్లో ఉంటూ మనకి ఇస్తున్న ఆన్సర్లే, దేవుడు మనతో మాట్లాడుతుంటున్న విషయాలే మనకు ఆన్సర్. మరి పేతురుతో ఏమన్నాడు? 12 సింహాసనం మీద కూర్చొని ఇశ్రాయేలు 12 గోత్రికులకు తీర్పు తీర్చే అధికత. ఆనాడు న్యాయాధిపతుల గ్రంథంలో న్యాయాధిపతులను దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చినాడు.
కానీ కొత్త నిబంధనలో యేసు ప్రభువుతో సింహాసనం మీద కూర్చొని ఇశ్రాయేలీలకు తీర్పు తీర్చే ఆధిక్యత, ఎంత గొప్ప పోస్ట్! ఈ పోస్టు నుండి ఇస్కరియోతు యూదా ఆ పోస్టు నుండి తొలగిపోయాడు. ఎంత సులభంగా ఆ పోస్టును పోగొట్టుకున్నాడు. చాలామంది ఉద్యోగంలో నుండి సస్పెండ్ అయినప్పుడు ఎంత బాధపడతారు. తమ యజమానులు తమ ఉద్యోగంలో నుండి తీసేసినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? సంతోషం ఉంటుందా? ఎంతగా కృంగిపోతారు, ఎంత బాధపడతారు. ఇస్కరియోతు యూదాకు ఈ ఆలోచన లేదు. అరే పోస్టు పోద్ది, మరి పోయింది మరలా రాదు, ఏంటి పరిస్థితి ఏంటి? ఇలాగూ మరి ఈ భూ సంబంధమైన ఈ ఉద్యోగంలోకి పోయినప్పుడే మరి బాధపడుతున్నారు మనుషులు. ఇస్కరియోతు యూదాకు ఎందుకు బాధలేదు? ఈ విధంగా ఇస్కరియోతు యూదా చేసిన తప్పు నేడు క్రైస్తవులు, మరి క్రీస్తును వెంబడిస్తుంటున్న దేవుని పిల్లలు కాబట్టి ఈ పొరపాటు చేయకూడదు అన్నది ఈ వర్తమానం యొక్క సారాంశం. కాబట్టి ఇస్కరియోతు యూదా చేస్తూ వచ్చిన మరి పొరపాట్లు ఏంటి? మొట్టమొదటిది, ఆయన సాతానుకు స్థలం ఇవ్వడం ద్వారా, సాతానుకు ఇస్కరియోతు యూదా ఏం చేసినట? స్థలం ఇచ్చినట. ఇస్కరియోతు యూదా సాతానుకు స్థలం ఇచ్చిందట. సాతాను యొక్క ఆలోచనలకు స్థలం ఇచ్చిందట. సాతాను యొక్క ప్రలోభాలకు చోటిచ్చాడు. వాని యొక్క మాయ మాటలకు చోటిచ్చిండు. ఈ విధంగా సాతానుకు హృదయంలో చోటిచ్చుడు ద్వారా అప్పుడప్పుడు సైతాను మనల్ని కూడా శోధిస్తూ ఉంటాడు. కాబట్టి వాడికి కొంచెము చోటు మరి ఇస్తే చాలా ప్రమాదం. ఇస్కరియోతు యూదా ఎంత ప్రమాదంలో మునిగిపోయింది తెలుసా? అందుకే మనం కూడా మేలుకోవాలి. వానికి ఏమాత్రము కూడా సైతానుకు, అపవాదికి మరి చోటు ఇవ్వద్దు. అందుకనే జాగ్రత్త పడాలి. మొట్టమొదట చోటిచ్చుడు ద్వారా, వాని ఆలోచనలకు చోటిచ్చుడు ద్వారా ఈ విధంగా సైతాను వానిలో మరి ప్రవేశిస్తూ వచ్చింది. వాడిని తనకు సైతానుకు పరిచారకునిగా, సైతాను సేవకునిగా మార్చుకుంటూ వచ్చింది. సాతాను ఇష్టాన్ని నెరవేర్చేవాడుగా ఇస్కరియోతు యూదా అవుతూ వచ్చిండు. వాక్యంలో రాయబడుతూ వచ్చింది, చూద్దాం. ఇంతకు మునిపే ఆలోచన ఇచ్చెను, సైతాను ఇంతకు మునిపే ఆలోచన ఇచ్చెను అన్నమాట రాయబడింది యోహాను సువార్తలో. అంటే ఇంతకు ముందే సైతానుకు హృదయంలో చోటు ఇచ్చిండు. 13వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం. వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందే ఆలోచన పుట్టించి ఉండెను గనక. చూడండి ఎలా ఉందో. ఇంతకు ముందే ఆలోచన పుట్టించెను అన్నాడు. సైతానుకు చోటిచ్చుట ద్వారా మొట్టమొదటిది, అది ఏ విషయంలోనైనా కావచ్చు, మొట్టమొదట శత్రువు మనలోనికి వాడు ఎలా ప్రవేశిస్తున్నాడంటే వాని ఆలోచనలు, వాని తలంపులు, వాని క్రియలు మనము వాటికి చోటిచ్చుట ద్వారా వాడు లోపలికి ప్రవేశిస్తూ ఉండు. దేవుని పిల్లలైన మనం బహుజాగ్రత్తగా ఉండాలి. దేవుని పిల్లలమైన మనం బహుజాగ్రత్తగా ఉండాలి. నేడున్న క్రైస్తవులమైన మనం యేసుక్రీస్తు రక్తంలో కొనబడి పరిశుద్ధ ప్రజలుగా పిలువబడిన దేవుని పిల్లలం. మనం దేవుని తోటి వారసులం. యేసుక్రీస్తు ప్రభుతోటి మనము వారసులం, కుమారులమైన ఆయనతోటి వారసులం అని చెప్పబడుతూ వచ్చింది.
ఈ వారసత్వపు హక్కు కోల్పోకుండా ఉండాలంటే మొట్టమొదటి మనం చేయాల్సిన ఇస్కరియోతు యూదా చేసిన తప్పు ఏంటంటే తన హృదయములో అపవాదికి చోటిచ్చిండు. తన హృదయంలో అపవాదికి చోటిచ్చిండు. వాని ఆలోచనలకు, వాని తలంపులకు, వాని కార్యాలకు. ఇది చిన్నదే కదా అంటే అదే ప్రమాదం, పెద్ద ప్రమాదంగా మారుతుంది. చిన్నదే పెద్ద ప్రమాదంగా మారుతుంది. అందుకే బహుజాగ్రత్తగా ఉండాలని మొట్టమొదటి విషయం మనం ఇస్కరియోతు యూదాను మనం ఏం నేర్చుకుంటున్నామంటే, మరి సైతానుకు చోటిచ్చుడు ద్వారా, ఇస్కరియోతు యూదా సైతానుకు చోటిచ్చుడు ద్వారా ఇలాంటి ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాడు. ఈ విధంగా ఇస్కరియోతు యూదా సైతానికి ఎలా చోటిచ్చిండు? తనలో సరైన మార్పు లేదు. మొదటిది, తనలో సరైన మార్పు లేదు. అంటే తన జీవితం పట్ల భద్రత, జాగ్రత్త లేదు. చూడండి, ఆ ఇస్కరియోతు యూదాలో ఉన్న కొన్ని లక్షణాలు 12వ అధ్యాయం 6వ వచనం, యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనం. వాడి 5వ వచనం చూద్దాం. 5వ వచనం నుండి, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదా నేను? వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగ అయ్యుండి. చూడండి, ఇలాంటి సంగతులు ఉన్నాయి ఇస్కరియోతు యూదాలో. దొంగ అంట. అపవాదికి చోటిచ్చుడు ద్వారా దొంగతనము అనేది తన హృదయంలో ఆ యొక్క స్వభావము తనలోకి వచ్చేసింది. మార్పు లేనితనం, మారు మనసు లేనితనం. ఇది దొంగతనం లోపలికి ప్రవేశించింది. దొంగతనము ఒకదానికొకటి మొదట ఒకటి ప్రవేశిస్తుంది, తర్వాత అన్నీ ప్రవేశిస్తాయి ఒకటి. చూడండి, వారవలేనితనము. ప్రభువును ఆమె గణపరుస్తుంటే చూసి వారవలేకపోతా ఉన్నాడు. ఓర్చుకోలేనితనం, దొంగతనం, ఓర్పు లేనితనం కనపడుతుంది, దొంగతనం కనపడుతుంది తనలో, దొంగ. కాబట్టి ఏమని చెప్తున్నాడు యేసు ప్రభు? వాడు దొంగ గనక, ఈ మాటలు చెప్తా ఉన్నాడు. వాడు దొంగ గనక తన స్వభావము ఆడ చూపిస్తూ ఉన్నాడు. తన దొంగ సంచిలో డబ్బు సంచి యేసు ప్రభు ఇస్కరియోతు యూదాకి అప్పచెప్పినంట, కానుకల సంచి. ఆ సంచిలో వేసిన డబ్బు అంతా దొంగతనం చేస్తా వస్తున్నాడంట యేసు ప్రభు. అయినా అతను పట్టించుకోవడం అంటే చూద్దాం ఇతని పరిస్థితి ఎలా ఉంటుందో, ఇంకా మారుతాడు, ఇంకా మార్పు చెందుతాడు, ఇంకా మనసు మార్చుకుంటాడని. ఈ తరుణాలన్నీ పోగొట్టుకున్నాడు. తనలో దొంగతనం అనే స్వభావం వచ్చింది. ఇతరుల యొక్క స్థితిని వారవలేని స్థితి వచ్చేసింది. ఇంకేమంటున్నాడంటే, మరి యేసు ప్రభువుతో వీడు బేరమాడుతున్నాడు. నేను యేసు ప్రభువును అప్పచెప్పితే నాకేమిస్తారు అని కూడా బేరమాడినంట. అంటే మూడోది ఏమొచ్చేసింది, ప్రవేశించింది? ధనాపేక్ష, లోభత్వము తనలోకి ప్రవేశించింది. ఇది ఎంత భయంకరమైందంటే, లోభత్వము, ధనాపేక్ష అన్నది బహుభయంకరమైంది. ఇది లోపలికి ప్రవేశించింది. ఇస్కరియోతు యూదా హృదయములోకి ప్రవేశించింది. మొదట అపవాదికి చోటిచ్చుడు ద్వారా ఇతరులను చూసి వారవలేనితనం వచ్చింది, దొంగతనం వచ్చింది. ఇక లోకరక్షకుడైన యేసు ప్రభువునే, మహాత్ముడైన యేసు ప్రభువునే అమ్ముకునే దుర్బుద్ధి తనలోకి వచ్చేసింది డబ్బు కోసం. అంటే తన లోపలికి ఏం ప్రవేశించిందంటే ధనాపేక్ష వచ్చేసింది, ధనాపేక్ష. ఇది మత్తయి సువార్తలో ఈ మాట చెప్పబడుతూ వచ్చింది. మత్తయి సువార్త 10వ ప్రధాన యాజకుల యొద్దకు, ప్రజల యొద్దకు పోయి, నేను ఆయన్ని మీకు అప్పగిస్తే మీరు నాకేమిస్తారు?
చూడండి 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 16వ వచనం. వాడు అప్పటి నుండి చూద్దాం, లేకపోతే 14 చూద్దాం. అప్పుడు 12 మందిలో నొకడొక ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించినడలా నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణ్యములు తూచి వానికిచ్చిరి. అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. చూడండి, బుద్ధిహీనత కొంచెం లోపలికి ప్రవేశించిన అదే తన జీవితం అంతటిని ఎలాగో నాశనం చేస్తుందో, అపవాదికి చోటిచ్చుట ద్వారా ఎలాంటి ప్రమాదాన్ని ఇస్కరియోతు యూదా ఎదుర్కొన్నాడో, దొంగ అనే స్వభావం వచ్చేసింది, దొంగతనం అనే స్వభావం వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువును చివరికి యేసుప్రభును అమ్ముకునే ద్రోహి ఇస్కరియోతు యూదా. మరి ద్రోహియోగు ఇస్కరియోతు యూదా అనే మాట రాయబడుతూ వచ్చింది. అంటే ద్రోహము అనే స్వభావము తనలోకి ప్రవేశిస్తూ వచ్చింది. మంచి స్వభావాలు లేవు. ఇక దొంగతనం వచ్చింది, ఇతరులను చూసి వారవలేనితనం వచ్చింది, ధనాపేక్ష వచ్చింది. ఎంతటి మహాత్ములనైనా సరే బేరమాడి అమ్ముకొని డబ్బులు సంపాదించుకోవాలి అనే ధనాపేక్ష, ఈ లోక సంబంధమైన కోరిక తనలో పుడుతూ వచ్చింది. ఎంత ప్రమాదమైన స్థితిలోకి దిగజారిపోతుండో చూడండి, ధనాపేక్ష. అందుకనే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం రాయబడింది, ధనాపేక్ష లేని వారయ్యుండి మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండి అని పౌలు రాస్తా ఉన్నాడు. ధనాపేక్ష లేని వారయ్యుండి మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండండి అని పౌలు రాస్తా ఉన్నాడు. ఎందుకంటే ధనాపేక్ష సమస్త కీడుకు మూలము అని చెప్పబడుతూ వచ్చింది. ఆ మాటలు చూద్దాం. ఈ ధనాపేక్ష విషయమై బైబిలు ఎంతటి జాగ్రత్త చెప్తుందో చూడండి. లూకాసు వార్త 18:23 వచనం. లూకాసు వార్త 18:23 వచనం. లూకాసు వార్త 18:23 వచనంలో 18వ అధ్యాయము 23 వచనం. అతడు మిక్కిలి ధనవంతుడు గనక ఈ మాటలు విని మిక్కిలి వ్యసన పడగా, ఇంతకీ ఏం జరిగింది? ఒక యవనస్తుడు యేసు దగ్గరికి వచ్చిండు. అయ్యా, నేను నిత్యజీవం చేయడానికి నేనేం చేయాలి అంటే, ఇతను ఎవడంట? గొప్ప ధనవంతుడు అంట. గొప్ప ధనవంతుడు, ధర్మశాస్త్రం అంతటిని ఎరిగినవాడంట. ధనవంతుడు, ధర్మశాస్త్రం ఎరిగినవాడు. సరే, నిత్య జీవాన్ని, శాశ్వతమైన బ్రతుకు అంటే ఇదే కాదు, శాశ్వతము మరొకటి ఉంది అన్నది తెలుసుకున్నాడు. కానీ అది పొందాలంటే నేనేం చేయాలి అని యేసు దగ్గరికి వచ్చిండు. మంచి ఆలోచనతో వచ్చిండు. యేసు ఉండి, నీకు కలిగిన వాటిని అన్నిటిని అమ్మి ఏం చేయాలా? బేదలకి దాన్ని వెంబడించన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి ఏమన్నాడు? వ్యసన పడుతూ వెళ్ళిపోయినట. అంటే ధనాపేక్ష ఎంత ప్రమాదకరమైందో చూడండి. అంటే దేవుణ్ణైనా దేవుణ్ణైనా వదులుకుంటారు, కానీ ధనాన్ని వదులుకోలేరు. చాలా డేంజర్ ధనాపేక్ష. ఈ ధనం ముందు ఎంతటి గొప్పవారైనా పడిపోతా ఉన్నారు. చాలా ప్రమాదకరమైనది ధనం. ధనాపేక్ష సమస్త కీడుకు మూలం. చూడండి, నిత్య జీవం కోసం వచ్చిన ఈ వ్యక్తి, ఎంతో ఆశ కలిగి వచ్చిన వ్యక్తి, మరి నువ్వు ధనము అమ్మి బీదలకి ఇమ్ము, నన్ను ఎమ్మడించు, అప్పుడు మీకు దొరుకుతుంది నిత్య జీవం అంటే, ఈ వ్యక్తి వ్యసనపడ్డం ఏంటి కారణం? విడిచిపెట్టుకోవడానికి ఇష్టం లేదు. ధనమే సర్వం అనుకున్నాడు. అందుకే యేసు కింద ఏమన్నాడు? ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెద్దెములో ఒంటె దూరుట సులభము అని చెప్తూ వచ్చాడు. ధనవంతులు పరలోక రాజ్యానికి వారసులు కానేరరు. ధనము, యేసు ఇంకో చోట అంటాడు, నీ ధనం ఎక్కడుండునో నీ హృదయం అక్కడ ఉంటుంది. పరలోకానికి ఇక పోలేవు.
చాలా ప్రమాదం అది. సామెతలు 27వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. ధనము ఎంత ప్రమాదకరమైందో. మరి ఇస్కరియోతు యూదా పడిపోవడానికి కారణం, ధనాన్ని ఆశించి పడిపోవడానికి గల కారణం, ధనం ఎంత ప్రమాదకరమైందో చూడండి. 27వ అధ్యాయం 24వ వచనం. ధనము శాశ్వతము కాదు. చాలు, ధనము శాశ్వతము కాదు అని చెప్తున్నాడు. బైబిల్ ఏం చెప్తుంది? ధనము శాశ్వతంగా ఇది నీతో రాదు, ఉండదు, నీతో రాదు. సమాధులు వేసేటప్పుడు ఆ శవానికి ఉన్నవన్నీ ఒలుచుకొని దాంట్లో పడేస్తారు అంటున్నారా. ఒకవేళ లేట్ అయిద్దేమని చెప్పేసి పట్టుకొని గుంజనైనా గుంజుతారు తెలుసా, చెవులు ఊడేస్తాయి. అది జరిగింది కొన్ని చోట్ల. అమ్మ చనిపోయింది, బిడ్డలు ఉన్నారు, చిన్న బిడ్డ, పెద్ద బిడ్డ, నడిపి బిడ్డ, ఈ 3 బిడ్డలు ఉన్నారు ఒక తల్లికి. ఆమెకు మరి బంగారు కమ్మలు ఉన్నాయి, ముక్కు పుట్టుకలు ఉన్నాయి. ముక్కుకు ఈ పక్క ముక్కుకు పెట్టుకున్నది, చెవులకు పెట్టుకున్నది, కాళ్ళకు పట్టీలు ఊడొచ్చినాయి. ఆమె చనిపోతానే శవాన్ని మట్టిలో పెట్టి బూడిసాలి కదా, దగ్గరికి పోతానే ఇక ఈ త్వరగా మట్టి వేయాల. బిడ్డలు వచ్చిన దగ్గరికి పట్టీలు ఊడ తీసుకున్నారు. ఇక కమ్మలు ఆ పక్క పట్టుకుంటే ఆ పక్క ఊడ తీసుకుంటా, ఊడు రాలేదని చెప్పేసి టక్కున పెరికేసినారు. తెగిపోయి ఊడొచ్చినాయి. నాకు కావాలి. ఎంత ప్రమాదమో చూడండి ధనము. ఈ విధంగా సామెతలు మరొక మాట చూద్దాం. 11వ అధ్యాయం 8వ వచనం. సామెతలు 11:28. ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును. ధనము శాశ్వతం కాదు, ధనాన్ని నమ్ముకుని వాడు పాడైపోతాడంట. ఇస్కరియోతు యూదా పాడైపోవడానికి గల కారణం ధనాన్ని నమ్మిండు. తన గురువు ప్రభువైన యేసుక్రీస్తును ద్రోహం చేయటానికైనా తలపెట్టిండు. కానీ మరి ఆయన మీద నమ్మకం లేదు, కానీ ధనం మీద ఉన్న నమ్మకం యేసు ప్రభు మీద నమ్మకం లేదు. చూడండి మరో మాట, కీర్తన 62వ అధ్యాయం 10వ వచనం. ధనం ఎంత ప్రమాదకరమైందో చూద్దాం. 62 కీర్తనలు 62 10వ వచనం. 10వ వచనంలో, బలత్కారమందు నమ్మిక ఉంచకుడి, దోచుకున్నట చేత గర్వపడకుడి, ధనము హెచ్చినను దాన్ని లక్ష్య పెట్టకుడి. ఒకవేళ నీకు ధనం ఉండొద్దని కాదు కానీ నేను చెప్తున్నది ఏంటంటే, నీకు ధనం ఉండొద్దని కాదు, దాని మీద లక్ష్య పెట్టద్దు, దాన్ని నువ్వు ఎక్కువగా ప్రేమించద్దు, దాని మీద పేక్ష కలిగి ఉండకూడదు. ఇది చాలా ప్రమాదకరమైనది. కాబట్టి ధనము హెచ్చినను దాని మీద లక్ష్య పెట్టద్దు. నాకు ధనం ఎక్కువైపోతుంది అని నువ్వు ప్రభువును మర్చిపోవద్దు. ధనం ఉందని ప్రభువును మర్చిపోవద్దు. ప్రభువును ప్రేమింపకుండా తప్పిపోకూడదు. ఈ లోకములో ఉండే ధనధాన్యముల కంటే ఈ ప్రకృతిలో ఉన్న సమస్త వాటన్నిటికంటే శ్రేష్టమైన వాడు మన ప్రభు. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ, మన పాపం నుండి విడుదల చేసిన ఆ రక్తం యొక్క విలువ ఎంత తెలుసా? కీర్తన 49వ అధ్యాయం 7-9 వచనాల్లో రాయబడుతూ వచ్చింది. 49వ అధ్యాయం 9వ వచనంలో, వారి పాప విమోచన ధనము, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అలా ఉండాల్సిందే, తీరదంట అది. అలాంటి క్రయాన్ని నీకు ఇచ్చి యేసు ప్రభు నిన్ను కొన్నాడు. ఆ రక్తంతో నిన్ను కొన్నాడు, నిన్ను స్వకీయ సాంపద్యంగా చేసిండు. క్షయమైపోయే
నాశనమైపోయి వెండి బంగారాల వంటి క్షయ వస్తువులు అని చెప్పబడింది బైబిల్లో, పేతురు రాసిన పత్రికలో. క్షయమైపోయే, నాశనమైపోయే వాటిని నమ్ముకొని యేసుప్రభువానికి ద్రోహం చేస్తావా? యేసుప్రభువుకు దూరం అయిపోతావా? యేసుప్రభును కాదంటవా? ఇస్కరియోతు యూదా ఈ ధనమే గొప్పదనుకున్నాడు. కాబట్టి అందుకే ఇస్కరియోతు యూదా నాశనానికి, తాను నాశనానికి గురవుతూ వచ్చిండు. తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో పౌలు రాస్తుండు తిమోతికి ధనం విషయమై ఎలా ఉండాలనో పౌలు రాస్తుండు. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలము. సమస్తమైన కీడుకు మూలం ఏదంటే ధనమే అని చెప్తాడు. ఎవరు? పౌలు. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా విధములైన తమ్ముడు క్లియర్ చదవండి, 6వ అధ్యాయం 10వ వచనం. విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. బాధలు వచ్చినట్టు నానా బాధలు వచ్చినాయి, పొడుచుకొని చచ్చిపోయే ప్రమాదం వచ్చింది, విశ్వాసం నుండి తొలగిపోయే ప్రమాదం వచ్చింది. ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలం అని చెప్తా ఉన్నాడు. 9వ వచనంలో ధనవంతులవుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములనైన అనేక దురాశలలో పడుదురు. అనేకమైన దురాశలలో పడతారంట. వింటున్నారా? అట్టివి మనుషులను నష్టంలోను నాశనంలోను ముంచివేయును. ఏంటి అంట? ధనవంతులు కావాలని నేను అనే అపేక్ష ఉండకూడదంట. కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుము, నేను నిన్ను ఇడువను, నేనేమాత్రం ఎడబాయను అంటాడు. ఎంత ఉన్నా, ఎంత సంపాదన ఉన్నా ఇంకా కావాలా, ఇంకా కావాలా, ఇంకా కావాలా. మనిషికి తృప్తి ఉందా? కొంతమంది చూస్తున్నాం మన లోకంలో ధనవంతులను, గొప్ప ధనవంతులు ఉన్నారు. ఈ కరోనా వలన లాక్డౌన్ విధించబడింది. మన ఇండియా దేశము కాదు, పక్కన దేశాల్లో కూడా ఎంతోమంది పేదవాళ్ళు నాశనం అయిపోతున్నారు. ఆకలికి ఆహారం దొరకక తల్లి ఒక చోట, పిల్లలు ఒక చోట, కుటుంబము ఒక చోట భయంకరమైన పరిస్థితులలో మన తెలుగు ప్రజలు యూరోపియన్స్లో అక్కడికి కంపెనీల్లో పనులకు వెళ్ళి అక్కడ నుండి వారు పడుతుంటున్న బాధలు వాట్సాప్లలో మరి ఫేస్బుక్లలో వీడియోస్ చేసి వాళ్ళ బాధలు వినిపిస్తూ ఉంటే చాలా భయంకరంగా కనపడతా ఉంది. ఇలాంటి మరి భయంకర పరిస్థితులు మనం చూస్తున్నాం. కొంతమంది ఆహారం లేక రోడ్ల మీద చచ్చిపోతున్నారు. చాలామంది సాయం చేసిండ్రు లేండి. ఇంకా కొంతమంది ధనవంతులు, గొప్ప గొప్ప ధనవంతులు ఉన్నారు, ముందుకు రాలేకపోతున్నారు. ఏంటి కారణం? ఇది పోతే ఇంకా నేను ఏడ సంపాదించుకోవాలా. ఒక వ్యక్తి అన్నాడు, చాలా సంతోషం అనిపించింది. అతను పెడితే వస్తుందంట. నిజంగా చాలా సంతోషం అనిపించింది. బైబిల్ ఉంది అన్నమాట, ఈయుడి మీకు ఇవ్వబడును. సినిమాలో ఒక వ్యక్తి, యాక్టర్, ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడు, సినిమా యాక్టర్ ఒక వ్యక్తి, మీ ఇతరులకు పెడితే మరి మీకు దేవుడు ఇస్తాడు అని వాళ్ళ అమ్మ నేర్పించిందట అతనికి. అతను మాట్లాడుతున్నాడు, చాలా సంతోషం అనిపించింది నిజంగా. కనీసం ఈ జ్ఞానం అన్నా అతడు తెలుసుకున్నాడని. ఆ వ్యక్తి, కొంతమంది పెడుతున్నారు, పేదవారికి అందిస్తున్నారు, ఫోటోలు దిగి మరి మొత్తము ప్రజలకు చూపించుకుంటున్నారు ప్రపంచానికి, చూడు మేము చేస్తున్నామని. కొంతమంది వారు చేస్తుంటున్న సత్క్రియలు, వారు చేస్తుంటున్న ఆ కార్యాలు కనిపించని రహస్యమందు
ఎవరికి కనపడకుండా దేవునికే కనపడాలా అని చేసేవాళ్ళు కూడా ఉన్నారు. నిజంగా దేవుని ప్రేమ వారు గుర్తించకపోయినా కొంతమంది లోకంలో ఇలా చేస్తున్నారు. తనకున్న ధనము పోయినా మరలా వస్తుంది, దేవుడు నాకు ఇస్తాడు అన్న నమ్మకము లోకంలో ఉన్న ప్రజలకు ఉంది. క్రైస్తవుడిగా మనకెందుకు లేదు? దేవుని మాట మీద నీకెందుకు నమ్మకం లేదు? కలిగి ఉన్న దాంట్లో తృప్తి ఎందుకు పడలేకపోతున్నావు? నీకున్న దానిలో నీ సాటి సహోదరునికి ఎందుకు సాయం చేయలేకపోతున్నావు? నీలో ధనాపేక్ష ఉంది. ఈ ధనాపేక్ష నిన్ను నాశనానికి నడిపిస్తుందని బైబిల్ హెచ్చరిస్తుంది. ఇస్కరియోతు యూదా ద్వారా మనం నేర్చుకుంటున్న పాఠాలు ఇవి. ఇస్కరియోతు యూదా దేవుడిచ్చిన ఆ ఉద్యోగంలో, ఆ పరిచర్యలో ఆ స్థానం కోల్పోవడానికి గల కారణం మొట్టమొదటిది అపవాదికి చోటిచ్చుడు ద్వారా. అపవాదికి చోటిచ్చుడు ద్వారా ఏమొచ్చింది? దొంగతనం వచ్చేసింది లోపలికి. వింటున్నారా? ఓర్వలేని తనం వచ్చింది. కాబట్టి ఈ విధంగా ధనాపేక్ష, డబ్బు సంపాయాల, డబ్బు కోసం ఏమైనా చేయాల. చివరికి లోకరక్షకుడైన లోక కళ్యాణం కొరకు భూమి మీదకి వచ్చిన లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభువును బేరమాడే పరిస్థితిలోకి దిగజారిపోయాడు సాతానుకు చోటిచ్చుడు ద్వారా. ఈ విధంగా అపవాదికి చోటిచ్చుడు ద్వారా అనే ఆలోచనలు ఖచ్చితంగా నెరవేరుస్తావు. ఇక వానికి బానిస అయిపోతావు, వాని ఆపరేటర్ కిందకి వెళ్ళిపోతావు. నీ నాయకుడికి సైతాన్ అయిపోతాడు. ఇక నువ్వేం చేయలేవు, వాడి నుండి నువ్వు విడిపించుకోలేవు. అందుకని మొట్టమొదట అపవాదికి చోటు ఇవ్వద్దు. ఇక రెండవది, ఇస్కరియోతు యూదా తను చేసిన తప్పును ఒప్పుకోకపోవటం ద్వారా, ఎక్కడ కనపడ్డంలా నేను చేసిన తప్పు అని చివరిలో ఉంది, కానీ మారుమనసు పొందలేదు. పశ్చాత్తాపం అన్నాడు కానీ, ఏడ్చిండు కానీ, తనకు తానే హాని చేసుకున్నాడు, ప్రాణహాని చేసుకున్నాడు. కానీ తను చేసిన తప్పును ఒప్పుకోకపోవడం, పశ్చాత్తాపం లేని జీవితం. పశ్చాత్తాపడితే మారు మనసు కలగజేసిందని బైబిల్ చెప్తుంది. పౌలు రాస్తాడు, దైవచిత్తానుసరమైన దుఃఖము మారు మనసు కలగజేయనని బైబిల్ చెప్తుంది. దైవచిత్తానుసరమైన దుఃఖము మారు మనసు కలుగజేస్తుంది. ఇస్కరియోతు యూదా ఏ దుఃఖము వచ్చింది అతనికి? దైవచిత్తానుసరమైంది కాదు. అందుకే మారు మనసు పొందలేదు అతను. పశ్చాత్తాపంతో ఆయన పాదాల దగ్గరికి రాలేకపోయాడు. రెండవది ఏంటంటే, చేసిన తప్పును ఒప్పుకోవాల. ఇస్కరియోతు యూదా ఒప్పుకోలేదు. ఇస్కరియోతు ఈ విషయంలో ఒప్పుకోనని పరిస్థితి మనకు కనపడుతుంది. యేసుప్రభు తనతో ఎన్నోసార్లు హెచ్చరించాడు. ఆ మేడగదిలో ఉన్నప్పుడు కూడా హెచ్చరించాడు. ఈ విషయాలన్నీ ఎందుకు జ్ఞాపకం రాలే? ఎందుకు పశ్చాత్తాపం రాలేదు తనలో? ఇస్కరియోతు యూదా మరి తను చేసిన తప్పును హృదయపూర్వకంగా ఒప్పుకోకపోవడం ద్వారానే ఒప్పుకొని ఇడిచిపెట్టి. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే, సామెతలు 8:13, అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని ఇడిచిపెట్టువాడు కనికరం పొందను. తను చేసిన తప్పును యేసుప్రభు దగ్గర ఒప్పుకునింటే ఖచ్చితంగా యేసుప్రభు క్షమించేవాడు. సాతాను యొక్క శక్తి నుండి ఇడిపించేవాడు. మారుమనసు పొందే ఆధిక్యత దొరుకు. చివరికి మారుమనసు లేనివాడై చనిపోతూ వచ్చాడు. ఈ విధంగా ఆ స్థానాన్ని, ఆ యొక్క ఉద్యోగాన్ని
కోల్పోవడానికి గల కారణము. రెండవది, చేసిన తప్పును ఒప్పుకోకపోవడం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో ద్రోహం తలపెట్టడానికైనా సిద్ధపడినాడు ఇస్కరియోతు యూదా. ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు, కానీ ద్రోహి అయిపోయాడు. ద్రోహం చేయడానికైనా ఇష్టపడినాడు. 2వ అధ్యాయము 19వ వచనం. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు, బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించున్నట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నువ్వు చేసిన ద్రోహం నిన్ను గద్దించునని ప్రభువుకు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అతడు ఊరేసుకోవడానికి గల కారణం ఏంటి? తను ఒప్పుకోకపోవడం గల కారణం. ఒప్పుకోకపోవడం గల కారణం, పశ్చాత్తాపంతో ఆయన దగ్గరికి రాకపోవడం గల కారణం. ఈ విధంగా మరి తను చేసిన ద్రోహం గద్దిస్తుందంట. ఎందుకు ఏడ్చిండు ఇస్కరియోతు యూదా? అడా ఏడ్చిండు. ఎందుకు ఏడ్చిండంటే ద్రోహం చేసిన. అది దైవచిత్తానుసరమైన దుఃఖం రాలేదు, కానీ హృదయ గద్దింపును బట్టి, ఒరే ద్రోహి, ఒరే ద్రోహి, లోక రక్షకుని నువ్వు అమ్ముకుంటావా అని తన మనస్సాక్షి తను గద్దించింది. అందుకే అతడు ఏడ్చిండు తప్ప నిజమైన పశ్చాత్తాపం కాదు, నిజమైన పశ్చాత్తాపమైన దుఃఖం కాదు. మనస్సాక్షి గద్దించింది. నిజంగా అతడు అతను తన గద్దించిన గద్దింపుకు లోబడింటే మారుమనసు పొందాల. లేదు, దైవచిత్తానుసరమైన మారుమనసు అతనిలో కనపడడం లేదు. అందుకనే ఈ అతని లోపల సైతాన్ ఉంది. ఎప్పుడైతే తనకు చోటిచ్చిండో, సైతాన్ ఆలోచనలకు చోటిచ్చిండో, సాతాను లోపల ప్రవేశించింది. ఇస్కరియోతు యూదాలో సాతాను ఆపరేటర్గా ఉన్నాడు. సాతాను ఇస్కరియోతు యూదాను నడిపిస్తూ ఉన్నాడు. ఇస్కరియోతు యూదాకు నాయకుడుగా ఉన్నాడు. సాతానుకు ఒక ఇష్టం ఉంది, తన సొంత ఇష్టం. దాన్ని మనుషుల ద్వారా నెరవేర్చుకోవడానికి వాడు ఈ విధంగా భూలోకంలో పడిండు. భూమి మీద ఉన్న మనిషి ద్వారా సాతాను యొక్క ఇష్టాన్ని నెరవేర్చుకుంటా ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా సాతాను యొక్క ఇష్ట ప్రకారము ప్రవర్తించుట ద్వారా ఇలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొంటూ వచ్చినాడు ఇస్కరియోతు యూదా. యోహాను సువార్త 15:16 వచనం. మరి యేసు ప్రభు ఇస్కరియోతు యూదాను కూడా ఏర్పరచుకున్నాడు. ఓకే, ఏర్పరచుకున్నాడు, ఆ లెక్కలోకి తీసుకున్నా కూడా ఇస్కరియోతు యూదాను ఆయన లెక్కలోకి తీసుకున్నా కూడా అది కోల్పోతూ వచ్చినాడు. ఆధిక్యతను కోల్పోయాడు. లూకాసు వార్త 13:8 వచనం. లూకాసు వార్త 13:8 వచనం చూద్దాం. 13:8. 13వ అధ్యాయం 8వ వచనం. అయితే వాడు, అయ్యా, నేను నేను దాన్ని చుట్టూ త్రవ్వి ఎరువేయు మటుకు ఈ సంవత్సరం కూడా ఉండని. యేసుక్రీస్తు ప్రభు మన విషయమై ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు మన విషయమై విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మన విషయం ఎంతో ఓర్చుకుంటా ఉన్నాడు, ఎంతో సహిస్తూ ఉన్నాడు. ఈ ద్రోహం ఎంత ద్రోహులంగా బ్రతుకుతున్నా, ఇస్కరియోతు యూదా వలె మన భూమి మీద ద్రోహం చేస్తున్నా ఈరోజు ఎందుకు మనం బ్రతుకుతున్నామంటే మన విషయమై ఆయన పశ్చాత్తాపడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు తండ్రి దగ్గర ప్రాధేయపడుతున్నాడు. నేను వారి కోసం ప్రాణం పెట్టిన, ఈ సంవత్సరమైన మారుమనసు పొందుతారులే ఉంచని. కానీ ఆయన దీర్ఘశాంతాన్ని మనిషి తెలుసుకోకపోతే మానవుడు ఇక ఇస్కరియోతు యూదా వలె ఆ స్థితిలోకి వెళ్ళిపోతాడని మనకు దేవుని వాక్యం నేర్పుతుంది. దేవుడు మనకు 2 మార్గాలు ఉంచిండు, జీవ మార్గం, మరణ మార్గం. నేను నీ ఎదుట పెట్టిన, వీటిని కోరుకోవాల్సినది ఎవరంటే మనమే. మన మీద ఉంది ఆ బాధ్యత. ఏ మార్గంలో
నడుస్తూ పోవాలి. కాబట్టి మనకు స్వాతంత్రం ఇచ్చిండు, కానీ అన్నీ చేయదగినవి కావు అని పౌలు అంటాడు. స్వాతంత్రము ఉన్నా అన్నీ చేయదగినవి కావు. ఏవి చేయాలని అవి చేయాలి, ఏవి చేయకూడదు అవి చేయకూడదు. అది తర్వాత అతను ఒప్పుకోకపోవడం, ఇది రెండవ సంగతి, తను చేసిన తప్పును. మూడవది ఏంటంటే మారుమనసు పొందుటకు అవకాశం ఇచ్చాడు యేసు ప్రభు. మారుమనసు పొందుటకు అవకాశం ఇచ్చాడు, అవకాశాన్ని దుర్వినియోగపరుచుకుంటూ వచ్చాడు. అవకాశాన్ని దుర్వినియోగపరుచుకున్నాడు, దాన్ని సద్వినియోగం చేసుకోలేదు. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12 వచనం చూద్దాం. హోషేయ గ్రంథం 10వ అధ్యాయము 12 వచనం. నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేడి, ప్రేమ అయిన కోత మీరు కోయడి. యెహోవాను వెదుకుటకు ఇదే సమయం గనక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షమును కురిపించినట్లు ఇది వరకు ఎన్నడను దుర్నీతి బీడు భూమి దునుడి. అంటే మారుమనసు పొందుటకు అవకాశం ఇస్తున్నాడు భూమి మీద ఉన్న మనిషికి. దేవుడు మనం మారుమనసు పొందడానికి అవకాశం ఇస్తా ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. 16వ అధ్యాయం 4వ వచనం. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. 16వ అధ్యాయం 4వ వచనం. పిమ్మట అతడు సోరేకు లోయలో ఉన్న దెలీలా అను స్త్రీని మోహింపగా. ఈ సంసోను విషయంలో కూడా ఇది 14వ వచనం నుండి చూద్దాం ఈ విషయాన్ని. 16వ అధ్యాయము 4 నుండి దాదాపుగా 14 వచనాల వరకు ఈ విషయాలు మనం చదివితే ఏం కనపడుతుందంటే 14 చివరి 14 చదువు. అంతటా ఆమె మేకుతో దాన్ని దిగగొట్టి, సాంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారని అతనితో చెప్పినప్పుడు అతడు నిద్ర మేలుకొని మగ్గపు మేకును నేతను ఓడ తీసుకొని పోయాను. అప్పుడు ఆమె, నా యందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నాను, నీవెందుకు చెప్పుచున్నావు? దెలీలా యొక్క వశములో సాంసోను ఉన్నప్పుడు ఈ విధంగా ఎట్లా శోధించిందో, తను ఎలా పడేసిందో మనకు కనపడతా ఉంది. అలాగే సాతాను ఇస్కరియోతు యూదాను కూడా మరి ఎలా శోధించిందంటే చివరికి పశ్చాత్తాపము మారుమనసు పొందే అవకాశం లేని పరిస్థితులకు దిగజార్చుకోబోయింది. మార్క్స్ వార్త 4:12 చూద్దాం. 4:12 మార్క్స్ వార్త 4వ అధ్యాయము 12వ వచనం. వెలుపల ఉండువారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచి కనుగొనకను, వినుటకైతే విని గ్రహింపకయు ఉండుటను అన్నీ ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నావని వారితో చెప్పాను. అంటే మారుమనసు పొందడానికి ఏం చేసినట్టు, దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని. ఎందుకు ఇచ్చినట్టు అవకాశం? దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ కోరతారేమో, మారుమనసు పొందుతారేమో, ప్రభువుని క్షమాపణ కోరతారేమో అని దేవుడు నీకు అవకాశం ఇస్తా ఉన్నాడు. దేవుడు నీకు ఈ శాంతి ఇస్తున్నాడు. దీన్ని కూడా కోల్పోతే ఎవ్వరు కూడా నేను రక్షించలేదు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3వ వచనం. మత్తయి సువార్త 27:3 వచనం. 27:3. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణ్యములు
ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకు మరలా తెచ్చి 30 వెండి నాణ్యాలు తెచ్చిండు. కానీ ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నేను తప్పు చేసిన, ద్రోహం చేసిన ఒప్పుకున్నాడా? పశ్చాత్తాపడుతున్నాడు. కానీ ఇది ఎలాంటిదంటే దైవచిత్తానుసారమైన పశ్చాత్తాపం కనపడలే. మనస్సాక్షి గద్దిస్తుంది. పోయిండు ప్రభు దగ్గరికి వచ్చి, నేను చేసింది తప్పు, ఈ తప్పే ఒకనాడు ఆదాము చేస్తూ వచ్చిండు. ఒప్పుకొనక కప్పుకుంటూ వచ్చిండు. ఈ ప్రపంచానికి మొత్తం శాపం తెచ్చిపెట్టిండు ఈరోజు ఆదాం. కాబట్టి ఇస్కరియోతు యూదా తన హృదయపూర్వకంగా ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకోకపోవడం ద్వారా గొప్ప నష్టాన్ని ఎదుర్కొంటూ వచ్చాడు. 2 కొరింథీ 7వ అధ్యాయము 9-10 వచనాలు చూద్దాం. 2 కొరింథీ 7వ అధ్యాయం 9-10 వచనాలు. 9-10 వచనాలు. మీరు దుఃఖపడితిరని సంతోషించటం లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఏం చేయాలంట? దుఃఖపడడం కాదు. ఆడ దుఃఖపడి పశ్చాత్తాపడితే ప్రయోజనం ఏంటి? ఏం చేయాలా? ఏం జరగాల? మారు మనసు పొందాల. ఇస్కరియోతు ఇది చేసిండా? ఇది ఇస్కరియోతు యూదాలో ఇది ఉందా? ఇది ఎక్కడ కనపడదు. మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఎలాగనగా ఏ విషయంలోనైనాను మా వలన మీరు నష్టము పొందకుండాకై దైవచిత్తానుసారంగా దుఃఖపడితిరి. దైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేయును. ఈ మారు మనసు దుఃఖ మరణమును కలగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయును. లోక సంబంధం. ఇస్కరియోతు యూదా ఏ దుఃఖము, ఏ పశ్చాత్తాపడినంటే మరణాన్ని, లోక సంబంధమైన దాన్ని తెచ్చుకున్నట్లుగా మనకు చూపడుతూ వచ్చింది. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 19 వచనంలో, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 19, 2:19. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 19 వచనంలో, నీ దేవుడని యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండాటయు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని. చూడండి, యేసు ప్రభువును విసర్జించండి ఇస్కరియోతు యూదా తిరస్కరించడం ద్వారా ఏమొచ్చిందంట? బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించున్నట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును. చూడండి, ఇది జరుగుతున్న మారు మనసు అనేది అతనిలో కనపడడంలో, నీవు చేసిన ద్రోహం నిన్ను గద్దించును. గద్దిస్తుంది, మనసాక్షి గద్దిస్తుంది. ఇస్కరియోతు యూదాను అలాగే గద్దించింది మనసాక్షి. కానీ మారు మనసు పొందలేదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ కోరి మారు మనసు పొందలేదు. ఈ విధంగా ఇది 3వ కారణం. ఆ యొక్క యేసు ప్రభు ఇచ్చిన స్థానాన్ని పోగొట్టుకోవడానికి ఇస్కరియోతు యూదా ఇది 3వ కారణం. 4వదిగా అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 18వ వచనంలో, మొదటి అధ్యాయము 18వ వచనం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 18వ వచనం. 1వ అధ్యాయం 18వ వచనం. ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన రూకలిచ్చి ఈ యొక్క పొలము కొనెను. ఏం చేసిందంట? పొలానే కొనేసిండంట. ఆ రూకలు 30 ఎండి నాణ్యాలతో పొలాన్ని కొనడంట. అడవి తీసి పడేసిండా? వాళ్ళు ఏమన్నారు? ఇది మాకు సంబంధం లేదు, మాకు వద్దని వాళ్ళు దోషేసిండ్రు. అది తెచ్చుకున్నాడు ఏం చేసిండు? పొలాన్ని కొన్నాడంట. ఇంకేముంది తనలో? ఇంకేం ఆశలు ఉన్నాయి? ఇస్కరియోతు యూదాలో ఇంకేమున్నాయి? భూ సంబంధమైన కోరికలు, భూ సంబంధమైన ఆశలు ఉన్నాయి. ఇంకా లోకం ఆశలు ఉన్నాయి. చూడండి, భూమి కొన్నాడంటే అర్థం ఏంటి? నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. అశాశ్వతమైన జీవం, నాశనమైపోయే ఈ లోకాన్ని, ఈ జీవితాన్ని కొనుక్కుంటాడు. చూడండి, ఇస్కరియోతు యూదా. అందుకనే ఈ పశ్చాత్తాపము
నిజమైన పశ్చాత్తాపం అతనిలో లేదు. దావీదు కీర్తనలో నిజమైన పశ్చాత్తాపం కనపడుతుంది. 151వ కీర్తనలో దావీదు నిజమైన పశ్చాత్తాపం అన్నాడు. అందుకని తనలో నాకు రక్షణానందం మరలా పుట్టించు, నా యందు నీకు ఆయాసకరమైన మార్గం ఎక్కడుంది నాకు చూపించు. ప్రభు దగ్గరికి వచ్చి ప్రాధాయపడినాడు దావీదు. ఇస్కరియోతు యూదాలో ఇది మనకు కనపడడం లేదు. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 21వ వచనంలో, రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 21వ వచనం, 7:21, కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనపడుచున్నది. చూడండి, మేలు చేయ గోరు నాకు కీడు చేయుట కలుగుచున్నది. మేలు చేయాలనుకుంటున్నా కానీ కీడే చేస్తున్నా. ఈ విధంగా ఈ అపోస్తులత్వాన్ని, ఉద్యోగాన్ని, దేవుడిచ్చిన ఆ యొక్క పోస్టును ఇస్కరియోతుతో పోగొట్టుకోవడానికి కారణం ఈ 4వది. తన ద్రోహం వలన సంపాదించిన దానిని పొలం కొనడంట మళ్ళా వచ్చి 4వ తప్పు. తను చేస్తూ వచ్చిన 4వ తప్పు ఏంటి? పొలాన్ని కొనడంట. ఎంట కట్టుకొని పోతాడా? ఎందుకు కొనడు ఈ పొలం? నిజానికి ఇదంతా కూడా దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చిన ఈ మాటలు మనం ఆలోచిస్తూ వచ్చినప్పుడు ఈ విధంగా దేవుని యొక్క కృప నుండి తొలగిపోయి, దేవుడిచ్చిన పరిచర్యను కోల్పోయి చివరికి నాశనము, మరణాన్ని సంపాదించుకుంటూ వచ్చాడు. ఈ తప్పు నేడున్న క్రైస్తవులు చేయకూడదనేది ఈ దినం మనం నేర్చుకుంటున్న పాఠం. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, సమయాన్ని పోనీయకుండా, కాబట్టి ఇస్కరియోతు యూదా వలె అపవాదికి చోటిచ్చి భ్రష్టత్వంలోకి దిగజారిపోకుండా, దేవుని యొక్క వాక్య వెలుగులో నిన్ను నీవు భద్రపరుచుకుంటూ, వాక్యం ద్వారా కట్టబడుతూ, ఆత్మీయంగా బలపడుతూ, సంఘ సహవాసములో సంఘముతో నీకిచ్చిన ఆ పరిచర్య ఏదైనా సరే, మందిరంలో వాక్యం చెప్పేదా, పాటలు పాడేదా, మందిరంలో నీకు సాపలేసేదా, సువార్త చెప్పేదా, ఏదైనా సరే, ఏ పరిచర్య అయిన మందిరంలో, తన సంఘంలో, ఇది చాలా గొప్పది. దేవుడు నీకు ఇస్తున్న ఈ పరిచర్య. కాబట్టి ఇది కోల్పోకుండా, దీని ద్వారా నీకు గొప్ప బహుమానం ఉంది. ఇది కోల్పోకుండా నీవు జాగ్రత్తగా నిన్ను నువ్వు కాపాడుకుంటే అంతవరకు కాపాడుకున్నవాడే రక్షించబడ్డాడు. మరణం వరకు నమ్మకంగా నిన్ను జీవకిరీటం ఇస్తా అంటాడు యేసుప్రభు. రక్షించబడిన నాటి నుండి నేటి వరకు పరిశుద్ధ మరి గ్రంథాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. నిన్ను నువ్వు మరణం వరకు జాగ్రత్తగా గ్రంథం ద్వారా, సంఘ సహవాసములో, అన్ని కూడికల ద్వారా దేవుని వాక్యపు వెలుగులో నిన్ను నువ్వు సరి చేసుకుంటూ, అపవాదికి ఎక్కడ చోటు ఇవ్వకుండా భద్రపరుచుకుంటూ జీవిత యాత్రలో ముందుకు పోవాలని ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగళ మా తండ్రి, పరిశుద్ధమైన మీ నామమును బట్టి స్తోత్రాలు. చెప్పిన మాటలను దీవించండి. మా ఆత్మీయ జీవితంలో ఇస్కరియోతు యూదా గొప్ప స్థానం, ఆ పరిచర్య, 12 మందిలో ఒకడిగా ఉండవలసిన వ్యక్తి చివరికి తను తాను భయంకరమైన భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయి తను తానే చనిపోయిన పరిస్థితిలోకి దిగజారిపోయిన కారణం 4 సంగతులు ప్రభువా మేము నేర్చుకుంటూ వచ్చినాం. ఆ 4 పొరపాట్లు మేము చేయకున్నట్లు మమ్మల్ని మేము భద్రపరుచుకుంటూ భూమి మీద బ్రతకడానికి సహాయం చేయండి. ఈ మాటలు వింటున్న వారందరిని కూడా దీవించండి. ఈ మాటలు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లు కృప చూపించండి. మీకు అప్పగించుకుంటాం. యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో మనం